అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాబోయే కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన 3 ప్రసాదాలను తయారు చేసుకోబోతున్నామండి. వెన్న ముద్దలు, అలాగే కట్టె కారం పొడి, అటుకుల పాయసం. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ టైంలో ఈ 3 ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనం కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న ముద్దలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ఒక బౌల్లోకి ఒక మెజరింగ్ బౌల్తో పొడి బియ్య పిండి తీసుకోవాలి. నిండా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది పొడి బియ్య పిండి అండి, బయట నుంచి తెచ్చిన బియ్య పిండి కొన్నదే. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా 3 టేబుల్ స్పూన్స్ వెన్న తీసుకోవాలన్నమాట. వెన్న ఎంత ఎక్కువ వేస్తే అంత స్మూత్గా వస్తాయి. ఇక్కడ పెద్ద ముద్ద వేసినాను, మెజరింగ్లో చెప్పలేను, కానీ ఒక 3 టేబుల్ స్పూన్స్ నిండా ఉంటుందన్నమాట. దీన్ని బాగా చేత్తో కలిపేసి 2 చేతులతో ఇలా రబ్ చేసినట్టు కలిపితే మనకి బియ్య పిండిలో ఈ వెన్నంతా బాగా కలిసిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా ముద్ద చేస్తే మనకి గట్టిగా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి వెన్న సరిపోయినట్టు. ఇప్పుడు పచ్చి పాలతో కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్తో సరిపోయినాయి పాలు అనమాట. ఇలా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత మనం ఉండ చేస్తే చక్కగా ఎక్కడ పగుళ్ళు రాకుండా మనకి చిన్న బాల్స్ లాగా రౌండ్గా తయారు చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన సైజులో తయారు చేసేసుకోవచ్చు. చేతికి మధ్యలో కొంచెం వెన్న రాసుకుంటూ ఉంటే స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ కూడా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాగనివ్వాలన్నమాట. బాగా కాగిన తర్వాత ఆ బాండీలో పట్టినన్ని వేసేసుకోవాలి. నేనైతే 2 వాయిల్గా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా ముందు వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే అన్నీ కూడా లోపల దాకా చక్కగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలాగ ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసేస్తున్నానండి. 2 వాయిలు అయినాయని చెప్పాను కదా, ఇవి కూడా మెల్లగా వేసేసుకోవాలన్నమాట. నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తల్లో కృష్ణాష్టమి వేడుకలు చక్కగా గోకులం, బృందావనం, అలాగే కృష్ణయ్యకి ఇష్టమైన ప్రసాదాలు ఇవన్నీ కూడా చేసి పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఓల్డ్ వీడియోస్లో ఉన్నది ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇంకా మనం పాకం పట్టుకోవటానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు బెల్లం తరుగు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్, ఈ 2 వేసి కనుక మనం పాకం పడితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట వెన్న ముద్దలు. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుని ఇదంతా కూడా బెల్లం అంతా బాగా కరిగించేసుకోవాలన్నమాట. ఇలా బాగా కరిగేసి పాకం రావాలన్నమాట. మనకి ముద్ద పాకం రావాలి, తీగ పాకం కాదు. మనం అరిసెలకి పడతాం కదా, అలాగా గట్టి పాకం రావాలన్నమాట. ఇలా వాటర్లో వేసి మనం దగ్గరికి ఇలా చూస్తే కనుక ఇలా ఉండలాగా అవ్వాలి. ఇంక ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చేసినట్టే. దీనిలో కొంచెం యాలక పొడి, కొంచెం నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసేసి ఇదంతా కూడా బాగా కలిపేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా వెన్న ఉండలన్నీ కూడా దీనిలో వేసేసి ఇలా కలుపుతూ ఉంటేనే మనకి చక్కగా ఈ ఉండలకి ఈ పాకం అంతా పట్టేసి డ్రైగా అయిపోతుందన్నమాట. చాలా సింపుల్ ప్రసాదం కదండి. మనకి ఆ రోజు పూజ హడావుడి అనుకుంటే కనుక ముందు రోజే మనం ఈ వెన్న ఉండలు చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు కదా. మనం రాదు అనుకుంటే ఏవి రావండి. ఒక్కసారి ట్రై చేస్తే అన్నీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. వెన్న ఉండలు రెడీ అండి కృష్ణయ్యకి. ఇప్పుడు కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాల్లో భాగంగా 2వ ప్రసాదంగా కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన కట్టె కారం పొడిని తయారు చేసుకుందామండి. దీనికోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు, అన్నీ డ్రై రోస్ట్ అనమాట, అలాగే 1 టేబుల్ స్పూన్లో సగం మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక 3 యాలకులు. తర్వాత దీనిలోకి ఏంటంటే సొంఠి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సొంఠిని ఒక చిన్న ముక్క తీసుకుని కొంచెం దంచి వేసుకోవాలన్నమాట. అలాగే డైరెక్ట్గా వేస్తే వేగదు కదా, కొంచెం దంచేసి ఇలాగా కొంచెం పొడిలాగా చేసి వేసేసుకుని ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కృష్ణాష్టమి శ్రావణ మాసంలోనే వస్తుంది కాబట్టి, శ్రావణ మాసం అంటే వర్షాకాలం కదా, రకరకాల వ్యాధులు, రకరకాల ఇన్ఫెక్షన్స్, జలుబులు, దగ్గులు, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తుంటాయి కదా. ఈ టైంలో ఈ పొడిని మనం ప్రసాదంగా పెట్టేసి కృష్ణయ్యకి ఈ కొంచెం మనం స్వీకరించడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి. పూర్వకాలంలో మనకి బాలింతలకి వాళ్ళకి ఈ నడుం బలం అని చెప్పేసి ఈ కట్టెకారం తయారు చేసి పెడుతూ ఉండేవాళ్ళు కదా.
ఇప్పుడు ఈ వేయించేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా దోరగా వేయించేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా పటిక బెల్లం పలుకులు, 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకొని ఇలాగ చక్కగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేస్తే కట్టె కారం పొడి రెడీ అండి. దీన్ని మనం కొంచెం నెయ్యి ఎక్కువ వేసి ముద్దలాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. కృష్ణయ్యకి చాలా ఇష్టం ఈ ప్రసాదం. ఇప్పుడు మన మూడో ప్రసాదంగా కృష్ణయ్యకి అటుకులు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట, ఎవరైనా సరే ఈజీగా. దీనికోసం అని చెప్పేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. దీన్ని బ్యాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి చిప్ప చాలా లేతగా ఉందన్నమాట. మనం ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చిప్పలు తీసేసి ప్రసాదాలు చేయకూడదండి. ఆల్రెడీ మనం నైవేద్యం పెట్టేశాం కాబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టి ఈ ప్రసాదాలు తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం బాగా పెద్ద హోల్స్ ఉన్న వేపు తీసుకుని ఇలా గ్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి లేతగా ఉంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న వేపు తీసుకుని చేస్తున్నాను అనమాట. ముదురు కొబ్బరి అయితే కనుక చక్కగా తురిమేసుకోవచ్చు సన్నగా, లేదంటే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేస్తున్నా, ప్రసాదం కదా. సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు ఇలాగ సన్నగా కట్ చేసి చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నిండా కిస్మిస్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసి ఇవన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలోనే ఒక మెజరింగ్ బౌల్తో మనకి ఎంతైతే పాయసం చేయదలుచుకున్నామో అంత క్వాంటిటీ, మీకు కావాల్సినంత క్వాంటిటీ, నేనైతే చిన్న బౌల్తో తీసుకుంటున్నాను, గట్టి అటుకులు అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి తీసిన తర్వాత కొంచెం నెయ్యి మిగిలింది కదా, దానిలోనే ఈ అటుకులన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. పల్చటి అటుకులు ఏంటంటే మనకి పాయసం లాగా తయారు చేసుకుని ముద్దలాగా అయిపోతుంది. ఈ గట్టి అటుకులు అయితే చక్కగా అలాగ వేటికి వాటికి అటుకులు అలా కనిపిస్తూ మెత్తగా ఈ పాయసంలో ఉడికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఇవన్నీ కొంచెం వేయించేసిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము, అది కూడా దీనిలో వేసేసి లో ఫ్లేమ్లో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులతో పాటు ఈ కొబ్బరి కూడా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే పాయసానికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ప్రసాదం కృష్ణయ్యకే కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట ప్రసాదంగా ఇస్తే. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ యాలక పొడి, అలాగే కొంచెం ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం అండి, చాలా కొంచెం ఇలాగా నలిపేసి వేసేస్తే ప్రసాదాలకు ఎప్పుడు కూడా పాయసం అనేసరికి పచ్చకర్పూరం వేస్తేనే అది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం ఏ బౌల్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే బౌల్తో 4 బౌల్స్ పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు, కాచిన పాలు అన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పాలల్లో అటుకులన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాలకి అటుకులు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే మనం ఒక అరకప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం అయినా సరే పంచదార అయినా సరే, నేనైతే ఇక్కడ బెల్లం తరుగు వేస్తున్నాను. అరకప్పు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. మీకు ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం అంతా కూడా దీనిలో ఇలా కరగనివ్వాలి. ఈ వేడికి కరిగిపోతుంది అనమాట. మనం ఉడుకుతూ ఉండగా కనుక బెల్లం వేసేసామనుకోండి పాలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇలా కలిపేస్తే కరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఇవన్నీ దీనిలో వేసేస్తే కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అమృతం లాంటి అటుకుల డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇది కృష్ణాష్టమనే కాకుండా రాబోయే వినాయక చవితి కూడా ప్రసాదంగా పెట్టచ్చు. అలాగే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసి పెట్టేయచ్చు అనమాట. చూశారు కదండి, ఎంతో సింపుల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలని ఈజీగా చేసేసుకున్నాము. ఇలాంటి ప్రసాదాలు మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాలు ఉన్నాయండి. ఒకసారి మీరు తీరిగ్గా ఉన్నప్పుడు మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో మర్చిపోకుండా తెలియచేయండి. ఇలాగా మీరు కామెంట్స్ చేస్తుంటేనే కదండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండేది. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.